ఎక్స్‌ప్రెషన్‌లో చూసుకున్నట్లయితే ఏదైతే పాల వ్యాపారి గణేష్ ఉన్నారో గత 10 సంవత్సరాలుగా కూడా వ్యాపారాన్ని చేస్తున్నా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గణేష్ ఇంటి వద్ద ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ ఇల్లంతా కూడా ఒక ఎకరం పొలాన్ని అమ్మి మరి మేము కొనుక్కున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గణేష్‌కి గతంలో ఒక గాయం అయింది నడుమునికి. అప్పటి నుంచి కూడా ఈ పాల వ్యాపారంలో దిగామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్‌గా చూసుకోవచ్చు ఇదే గణేష్ ఇల్లు. ఇక్కడి నుంచి కూడా కొంత పాలని సేకరించి తీసుకువెళ్ళడానికి పాలకి సంబంధించిన క్యాన్‌లు కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ గణేష్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లి అయితే మొత్తం కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఒకసారి మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి అసలు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్తున్నారు. మీరు గతంలో 8 సంవత్సరాలుగా అయితే ఇప్పుడు పాలని విక్రయిస్తున్నాం అని కూడా చెప్తున్నారు. అసలు మీ అబ్బాయి ఎప్పటి నుంచి పాల వ్యాపారం చేస్తున్నాడు? ఎప్పుడైనా ఇలాంటిది ఏమైనా జరిగిందా? లేదండి. 2011 నుంచి అండి. 2011లో నుంచి చేస్తున్నాడు. 3 సంవత్సరాలు జీతానికి ఉన్నాడండి బావదే. అక్కడి నుంచి 2013 నుంచి జీతానికి వచ్చాక నేను ఇస్తాను వ్యాపారం చేసుకోమన్నాడండి ఆళ్ళు మా బావండి. అప్పటి నుంచి చేసుకుంటున్నామండి. కేంద్రాలు పెట్టుకో 4 ఖాతాలొస్తాయి. నలుగురు పోగు చేసుకుంటే రైతులు వాళ్ళే పోగవుతారన్నారండి. అలాగే పెట్టుకున్నాం. ఆళ్ళే కొనిచ్చారండి అల్లుడు గారు. పెట్టుకుంటే ఏదో దేవుడు దేవుడు 10 మంది రైతులందరూ పోతున్నారండి. ఎప్పుడు జరగలేదండి అలాగా. ఎప్పుడు జరగలేదు. చిన్న చిన్న పిల్లలండి బాబు. అంటే అసలు ఈ కేంద్రం అంటే ఇక్కడ పాలు పోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ రాజమండ్రి రూరల్ ఏరియాలో అంటే ఇక్కడ మనకి లాలాచెరువు ప్రాంతానికి ఎప్పటి నుంచి పాలు సప్లై చేస్తున్నారు? 2011 కాడ నుంచినండి. 3 సంవత్సరాలు కూడా బావగారి ఖాతాలో ఇతనికి అప్పచెప్పాడండి. బావగారు పోసిపోయారండి 30 సంవత్సరాల క్రితం నుంచండి. అతనికి ఈ అబ్బాయికి అప్పచెప్పాడండి. కొన్ని ఖాతాలు ఇయ్యంటే ఖాతాలో అతనే ఇచ్చి అప్పచెప్పాడండి. ఆ ఖాతాలో పోసుకుంటున్నాడండి. అంటే ఈ శివరాత్రి ముందే ఇది జరిగింది అని అంటున్నారు. అంటే శివరాత్రి ముందు మీకేమన్నా కొత్త రైతుల దగ్గర నుంచి పాలు రావడం ఇలాంటివి ఏమన్నా గమనించారా? లేదండి. అసలు రైతులు అలా చేయరండి బాబు. అసలు అందరూ మనోళ్ళేనండి అసలు. రైతు అలా చేసి మనిషి కాదండి. ఎప్పుడూ జరగలేదండి బాబు. ఎప్పుడు కూడా ఆళ్ళు కూడా మేము టీ పెట్టుకున్నాం పొద్దుట కూడా తెల్లారగట్ల 4 గంటలకు లేస్తాడండి. ఆ పాలు తోడేసి ఇస్తామండి. ఆ టీ పెట్టుకునే అబ్బాయికి చుక్కిచ్చి నేనే తోడతానండి పాలు. ఆ పాలు పట్టుకుని వెళ్తాడండి. పొద్దున కూడా టీ పెట్టుకున్నానండి. ఏ పాలు కనపడలేదు. ఇయాల అప్పుడు వచ్చాక ఏదో ఉన్నాయంట తేడా వచ్చినాయని కౌరంపారంటండి. రేపు వస్తారా ఆంటీ గారు రేపు చూస్తానండి అన్నాడండి. ఇంతేనండి. మా అన్నాడు మరి వెళ్ళాడండి మంగళవారం నాడు వెళ్ళి ఆంటీ గారు నిన్న పోసిన డబ్బులు పాలు డబ్బులు ఇవ్వద్దు. రైతులు ఆపు చేస్తానండి. ఒకవేళ ఎగడిపోవాలన్నా గట్ట లేదు ఇంజక్షన్ చేసిన పాలు గట్టా పోసారు ఆపు చేస్తానండి. మీరేమనుకోవద్దండి. ఎప్పుడు జరగలేదు. మీ వల్ల జరగలేదు. మా వల్ల జరగలేదు. మీరు బాగోలు మేము బాగోలు కదండి ఆంటీ గారు అని అన్నాడండి. ఎప్పుడు జరగలేదండి. కాదు అమ్మా ఇప్పుడు నలుగురు చనిపోవడానికి మీ అబ్బాయే కారణం అంటున్నారు. మరి ఏం చెప్తారు అసలు? ఏం చేయలేండి మేడం. ఏం అయ్యమ్మండి ఏం చెప్తాడండి. ఉన్న 200 మందికో 150 మందికో పోతాడండి. నా పోలే ఆకెళ్ళనండి. మరి వాళ్ళందరికీ ఏమీ లేండి. మరి వీళ్ళకి ఏ కారణం వచ్చిందనేది మనకు తెలీదండి. భగవంతుడికి తెలాలండి ఆ మాయ. అంతవరకు ఏమీ తెలదండి అంతవరకు. ఇక్కడ మన గణేష్ భార్య కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి అసలు ఎప్పుడు తేడా వచ్చింది? తేడా వచ్చిందని ఎప్పుడు గణేష్‌కి ఏమన్నా ఫోన్ చేయడం గాని ఎవరైనా అంటే శివరాత్రి ముందుగా పోసిన పాలు బాలేదు, చేదొచ్చినాయి అని కూడా అక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అప్పుడు అలాంటి ఏమన్నా కాల్స్ గాని రావడం జరిగిందా? లేదండి. హ్మ్. లేదండి. చేదొచ్చినాయని చెప్పారు. రోజు లైన్‌కెళ్తాం మానేశారండి. మళ్ళీ మన్నాడు నుంచి పట్టుకెళ్తున్నారండి. కానీ ఎప్పుడు సేదు కానీ, ఇరిగిపోవడం కానీ అసలు ఏమి లేదండి. మొత్తం కూడా అక్కడి నుంచి సేదొచ్చిందని చెప్తే అయితే ఆల్రెడీ రానండి మన్నాడు. అయితే రోజు కాపుతానండి అంటే ఆపేసి మన్నాడు నుంచి తీసుకెళ్లారండి. సేదొత్తం గట్ట ఇంకెక్కడా లేవండి. అంటే ఇప్పుడు నలుగురు చనిపోవడానికి గణేషే కారణం అని కూడా ప్రాథమికంగా అయితే నిర్ధారించేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎలాంటి అనుభవాలు గాని, లేదంటే ఇప్పుడు కొత్తగా రైతులు రావడం గాని, పాలు వేరే దగ్గర తీసుకోవడం గాని? లేదండి. అసలు ఎప్పుడు లేదండి. అలాంటివి అసలు ఏమీ లేవండి. ఇప్పుడు అధికారులు ఇంటికొచ్చినప్పుడు ఏం అడిగారు అసల? ఇంటికి పోలీసులు వచ్చినప్పుడు గాని, అధికారులు వచ్చినప్పుడు గాని ఏం అడిగారు? ఏం చెక్ చేశారు? పాలే చెక్ చేశారండి. అంటే కొంత నిలవ పాలు కూడా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని చెక్ చేసుకున్నారండి. డైలీ పాలు అన్ని మొత్తం పొద్దున పాలు, సాయంత్రం పాలు 2 చెక్ చేసుకున్నారండి. నిలవ పాలు గట్ట ఏమి లేవండి. అంటే మీకు ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? ఇక్కడ సుమారుగా ఎంతమంది ఉంటారు ఇక్కడ రైతులు మీకు ఇచ్చేవాళ్ళు? 50 మంది ఉంటారండి.
ఒక 50 మంది ఉంటారండి అంతేనండి. రాత్రి పగలు వచ్చి కూడా 50 మంది ఉంటే ఈ పాప నేను కేంద్ర కడగానే ఉన్నాండి. అంటే ఇప్పుడు శివరాత్రి రోజు పాలకి ఎక్కువ ఉంటది. ఎందుకంటే అందరూ శివలింగాలకు పాలాభిషేకం చేయడం ఇలా ఉంటది కాబట్టి పాలకి ఎక్కువ డిమాండ్ ఉంటది కాబట్టి ఆ పాలు ఎక్కువ చేయడానికి ఏదైనా కలిపారని అయితే అనుమానిస్తున్నారు. దానికి ఏం చెప్తారు? లేదండి, అలాంటిది అయితే లేదండి. అలాంటి అసలు లేదండి. 150 మంది పట్టుకెళ్తారు పాలు ఎక్కడ అసలు. చిన్న చిన్న పిల్లని మా పిల్ల తాగుతారండి. చిన్న చిన్న పిల్లలు, పెద్దలు కూడా కాదండి వాళ్ళు. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు కానీ చిన్న పిల్లలు కూడా డయాలసిస్ చేసే పరిస్థితి. అంటే 9 నెలల బాబుకి కావచ్చు, అలాగే 3 సంవత్సరాల పిల్లలకు కావచ్చు ఈ కిడ్నీలు పాడైపోయినాయి అంటున్నారు. దానికి కారణం ఈ పాలే అంటున్నారు. మీరు ఏం చెప్తారు అసలు? మనకు దేవుడు తెలియాలి, మాకేం తెలియదు. మా పిల్లలు తాగుతారు, మా పిల్ల చిన్న పిల్లలు, పెద్దలు కూడా కాదండి. అంటే ఇప్పుడు చూసుకోవచ్చమ్మా మనకి మొత్తం 106 ఫ్యామిలీలు అంటే ఇప్పుడు దాకా హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఇదే పాలు తాగారని చెప్తున్నారు. పాలు తాగారండి, మా పిల్లలు కూడా తాగుతున్నారు కదండి అయ్యే పాలు. అంటే మీ పిల్లలు కూడా ఇదే పాలు తాగారా? మరి వాళ్ళ ఇప్పుడు నిన్న వచ్చిన వాళ్ళు ఏమైనా టెస్టులు కూడా చేశారు మీకు కూడా? చేశారండి, చేశారు. పొద్దున కూడా చేశారండి. ఏమీ లేదు, చిన్న చిన్న పిల్లలు మా పిల్ల ఆ పాలు తాగుతారండి. ఎంతమ్మా మీ పిల్లల వయసు ఎంత? చిన్న పిల్లండి 4వ సంవత్సరం అండి. ఒక పాపకేమో 6 అండి, ఒక పాపకేమో 8 అండి. చిన్న చిన్న పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలేనా? ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యారు. పాల వల్లే ఖచ్చితంగా జరుగుంటుందని కూడా ఇప్పుడు కూడా కలెక్టర్ గారు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రాథమికంగా అయితే నిర్ధారించేశారు. ఈ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా అందరూ కూడా పాలు తాగాకే ఇలా జరిగిందని అక్కడ పాలు పోయించుకున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి దానికి ఏం చెప్తారు? సమాధానం చెప్పాల్సింది మరి. ఏం చెప్పలేమండి, మా పిల్ల అయ్యే కానీ తాగి పాలు. మా పిల్ల ఇంట్లో పాలు కూడా అయ్యే తాగుతున్నారండి. చెప్పేది ఏముందండి. అంటే ఎప్పుడైనా గణేష్ మీతో ఇలా చెప్పడం కానీ ఈ శివరాత్రి తర్వాత ఇలా ఇలా జరిగింది ఈ సిచ్యువేషన్స్ ఏమైనా చెప్పారా? లేదండి, లేదండి, అలాంటి ఏం చెప్పలేదు. పోలీసులు కానీ వచ్చినప్పుడు ఏం అడిగారు అసలు మిమ్మల్ని? అసలు ఫస్ట్ రాగానే ఏం అడిగారు? ఏం డిస్కషన్ జరిగింది? పాలు చూసుకున్నారు అంతేండి. పాలు చెక్ చేసి పట్టుకెళ్ళారు అంతే. లోన్ అంతా చెక్ చేసుకున్నారు, ఏమి అసలు అంతేం పట్టుకెళ్ళారు, పాలు ఒకటి పట్టుకెళ్ళారు. పోలీసులు ఎప్పుడు తీసుకెళ్లారు గణేష్ గారిని? ఎప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు మాట్లాడారా తర్వాత పోలీసులతో వెళ్ళిన తర్వాత? నేను లైన్కి వెళ్ళి వచ్చాడండి. లైన్కి వెళ్ళి వచ్చుకున్నా అమ్మ ఇలాగా కంప్లైంట్ ఇచ్చారు మన మీద అన్నారు. అంటే అవునని కాకేద్దామమ్మా అన్నాను. ఎందుకమ్మా మనం తేడా లేదు, మనకెందుకు ఇలా పాలు తేడాగా వచ్చిందని కంప్లైంట్ ఇచ్చారు, మనం ఇది చెప్పొద్దాం. పొద్దున్న నువ్వు పడతావు, సాయంత్రం నేను పడతాను, మనల్ని ఇద్దరు అడుగుతారు, ఊరంతా నడక కదమ్మా నడమ్మా అన్నాడండి. వెళ్ళామండి. వెళ్తే దిశా పోలీసులు రామన్నారు. ఊరుపుడు గట్టికి ఇలా కాదండి గోకారు అన్నారు. మళ్ళీ గోకారు వెళ్ళామండి. గోకారు ఎస్ఐ గారు అడిగారండి, ఇదేనండి బాబు మా పిల్లలు పొద్దున్న పడతాడు, సాయంత్రం పడతాను, పొద్దున్న పడతానండి, దానిలో లేకడ పాలు గట్రా ఏమన్నా ఫోన్ ఉంటే చెప్తారండి, చెప్తే ఇంట్లో పెరుగు పాలు కాసుకుంటామండి మేము అని చెప్పేవండి. చెప్తే పాలలో నీళ్ళు వల్ల వస్తుందా కంప్లైంట్ మీకు? పాలన్నీ చెప్పలేకపోతున్నారు, నీళ్ళన్నీ చెప్పలేకపోతున్నారు గణేష్, రెండు వాటిలో ఏ తేడా అన్నది డాక్టర్ గారు పట్టించలేకపోతున్నారంట అని చెప్పారు. అంటే ఇప్పుడు మీరు కూడా ఇంట్లో ఇదే పాలు వాడతారా? అంటే ఏదైతే బయట అమ్ముతున్నారో అదే పాలు వాడతారా? లేకపోతే ఇంకే వేరే పాలు ఏమైనా వాడతారా? అయ్యానండి, అందరు కలిపోయానండి. క్యాన్లో పోసుకుంటాను, క్యాన్లు పడతామండి. వాళ్ళు పోసుకోగా ఉండడం పోసినప్పుడు మనకు పాలు ఎప్పుడు కడతా అందరికి తీసుకుని వాడుకుంటాండి ఇంట్లో. మరి మీకేమైనా ఆరోగ్య సమస్యలు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇంకెవరికైనా ఉన్నాయా? లేవండి, అసలు ఏమీ లేదండి, బాగున్నామండి. రక్త పరీక్ష చేశారు, అసలు ఏమీ లేదండి, అసలు అటువంటి ఏమీ లేవండి. పిల్లల బడిలోకి వెళ్తారు, పిల్లల బడిలో పాలు పోసి పొద్దున్న పట్టిస్తుందండి, సాయంత్రం పట్టిస్తారు. తెల్లవాళ్ళు పిల్లలకి, ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు కదండి, పాలు కాయలు కూడా ఉన్నాయి, 2 కాయలు పోసి పెట్టిస్తుందండి. ఇప్పుడు కూడా ఏమీ లేదండి, 11 ఏళ్ళు అయింది. ఎప్పుడు తేడాయే దొరకలేదండి. పోనీ ఇరిగిపోతం కూడా అవ్వలేదండి. మరి అన్నయ్య దేవుడు ఎక్కడ పోసేసాడో మాకేమీ తెలియదండి. ఆ పాప ఎలా పోసేసాడండి బాబు. అంటే ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని ఏమేమి క్వశ్చన్స్ అడిగారమ్మా ఎక్కువగా? అంటే ఇప్పుడు పాలు కొనడం అమ్మడం కాకుండా ఇంకా ఏమన్నా కొత్తగా తీయడం కానీ, ఆ రోజు శివరాత్రి రోజు ఎక్కువగా పాలకి డిమాండ్ ఉంటది, అంటే బయట ఎక్కువగా మనకి జనరల్ గా పాలు వేసే వాళ్ళు కూడా ఆ రోజు తక్కువ ఇస్తూ ఉంటారు. సో అలాగే ఏమన్నా ఇంకా ఎక్కువ పాలు చేయడానికి మీరు ఏమైనా కలిపారా అని ఎలాంటి ప్రశ్నలు ఏమన్నా సార్ అడిగారండి? అది చెక్ చేసుకోండి, మా పాలు మాకే సరిపోతాయండి, ఇంకా మిగిలితే పన్నీరు కొట్టుకుంటామండి అని పన్నీరు కూడా చూపించామండి. ఏమన్నా మిగతా పాలు తెస్తాడండి, లైన్ పోయి తెస్తాడండి, తెస్తే అవి పన్నీరు కొడతామండి. ఎవరన్నా మీలాంటి వాడు ఏమన్నా 1 లీటర్ పాలు కంటే అయ్యే కడతామండి, అవి పట్టుకెళ్తుంటారు. అంతేగాని ఇప్పుడు ఏమీ జరగలేదండి. ఇలా జరిగిందండి. రాత్రులు పగలు 50 మంది ఉంటారు రైతులండి. ఆ రైతులు కొత్త ఇగోనండి బుక్కు పేర్లు ఇగోనండి. ఒక 10 మంది ఊళ్ళో వాళ్ళు మాకు పోసి కూడా పాలు ఒట్టిపోతే మా దగ్గర పట్టుకెళ్తారండి అని చెప్పారండి. వాళ్ళు చెక్ చేసి వాళ్ళకి ఏమీ లేదండి.
ఇప్పుడు మీరు మామూలుగా అమ్మే ఎన్ని లీటర్ల పాలు అమ్ముతారు? శివరాత్రి రోజున ఎన్ని పాలు అమ్మారు? ఎన్ని లీటర్ల పాలు అమ్మారు? ఆ కుర్రోడు అమ్ముతాడని తెలియదు కదండి. కేరళ పట్టుకెళ్ళిపోయి ఎప్పుడు పట్టుకెళ్ళిపోతాడండి కేరళలో మొత్తం ఎంత ఉంటదమ్మా? మొత్తం ఎన్ని లీటర్లు? 542 ఆ, 24 అండి. ఉమ్. అయ్యండి అయ్యి ఖర్చు చేయండి ఎంత అది నాకు పట్టుకెళ్తాడండి. మొత్తం 160 లీటర్లు. పట్టుకెళ్తాడండి డైలీ పట్టుకెళ్తాడండి. ఇయ్యాలని శివరాత్రి అనే కాదండి ఎప్పుడు అయ్యే పట్టుకెళ్తాడండి. అంటే శివరాత్రి రోజు ఎక్కువ పట్టుకెళ్ళడం కానీ పాలు ఇలాంటివి ఏమైనా చేశారా? లేదండి ఉమ్, లేదండి ఇంకా లెక్కనండి అవి పాలు లెక్కగానే పట్టుకెళ్తాడండి. ఉమ్, ఇంకా కొన్ని పాలు మిగిలిపోతే తెచ్చేస్తాడు కానీ ఎక్స్ట్రా పాలు పట్టుకెళ్ళండి కేరళ ఇంకా ఉమ్. అయ్యానండి బాబు ఎంత ఎలా పోగైందో భగవంతుడు మరి వాళ్ళు ఆ బిడ్డలు పోగోవాలి మేము పోగోవాలి కదండి వాళ్ళ పోగోవాలి మరి ఎలా పోగైందో. అంటే ఇప్పుడు చిన్న పిల్లల కిడ్నీలు పాడైపోవడం కావచ్చు, అదే పెద్దవాళ్ళకి చనిపోవడం కావచ్చు, దీనికి కారణం గణేష్ అనే అంటున్నారు కదా. అవునండి బాబు ఏంటనండి ఏ పాపం ఎరగండి బాబు. రైతులు అయితే మాత్రం ఏ తేడా చేయరండి. రైతులు అయితే ఏమి చేయరండి. రైతులు అంతా కూడా మనం సరిపోలేము. వాళ్ళే బాధపడుతున్నారు. రాత్రి అందరూ వచ్చారండి రైతులు. ఉమ్, మేము అందరూ 10 ఏళ్ళ నుంచి పోతున్నాం. ఇయ్యాల నిన్న కాదు. ఉమ్, వాళ్ళ వ్యాపారం 11 ఏళ్ళ నుంచి 10 సంవత్సరాలు పెట్టారు. 10 సంవత్సరాలు మేమే పోతున్నాం అన్నారండి. ఆ 10 సంవత్సరాల నుంచి వాళ్ళే పోతున్నారండి. కొత్తోళ్ళు కూడా కాదు. ఆ 10 సంవత్సరాలంతా వాళ్ళే పోతారండి. వాళ్ళందరూ వచ్చి చెప్పారండి సార్లకి రాత్రి. అలాగేనండి అన్నారు. మరి ఏం చేస్తాక ఏమి అయోమయం కింద ఉందండి. పాప ఎలా పోగయిందో దేవుడు తెలాలండి. అయ్యే పాలు మేము తాగుతామండి. అయ్యే పాలు మేము తాగుతాం. ఇంట్లో పెరుగు కాచుకుంటామండి. ఎవరికైనా కలితే పెరిగేస్తాం. ఉమ్. అయ్యే పాలు అండి పొరుగు ఏరో పాలు కాదు. అంటే ఈ గ్రామంలో ఎంతమందికి పాలు విక్రయిస్తారమ్మా? ఈ గ్రామంలో ఎవరికైనా పాలు వేస్తారా మీరు? 10 మందికి వేస్తామండి. 10 మందికి. 10 మందికి వేస్తామండి. ఉమ్, 10 మంది పాలు వచ్చేవాళ్ళేనండి మనకి. ఉమ్, వాళ్ళు ఒక గేదెలు ఒట్టిపోతే మన ఈయన దాకా పట్టుకెళ్తారండి. ఉమ్. ఈయనక మన పాలు పోసినప్పుడు అందరూ కర్ర చేసి తీసుకుంటామండి డబ్బులు. అంటే మీకు ఆవులు ఉన్నాయి, గేదెలు కానీ ఏమైనా ఉన్నాయి? లేవండి గేదెలు గట్రా కేంద్రం పెట్టే గేదెలు అమ్మేసుకున్నామండి. అప్పుడు మేపలాగా ఇంకా అమ్మేసుకున్నామండి. నాన్నగారు మా ఆడపడుచు గారు ఆయన చనిపోడండి 10 సంవత్సరాల క్రితం. ఇంకా అక్కడ ఉంటాడండి. అక్కడ 10 రోజులు ఇక్కడ 10 రోజులు ఉంటాడండి. ఆ పిల్లల దగ్గర ఈ పిల్లల దగ్గర అండి ఆయన వ్యవసాయం అక్కడ ఇక్కడ చేసుకుంటూ ఉంటాడండి. అమ్మ మీరేమవుతారు గణేష్ గారికి? అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తున్న తర్వాత ఏమనిపిస్తుంది మీకు? అంటే ఎప్పటి నుంచో కూడా ఇలా పాల వ్యాపారం చేస్తున్నారంటే కానీ కల్తీ జరిగింది అంటున్నారు. ఎప్పుడు లేదండి మరి మా అబ్బాయి అండి మరి ఎప్పుడు ఆడ ఏం జరగలేదండి. అంటే ఇప్పుడు సీఎం దాకా స్పందించారు కానీ మొత్తం అందరూ కూడా పాలు వల్లే అందరూ కూడా ఈ వీళ్ళ దగ్గర పాలు వేయించుకున్న వాళ్ళే చనిపోయారు అని అంటున్నారు కదా. మరి తర్వాత సిచ్యువేషన్స్ అన్ని కూడా వీళ్ళే ఫేస్ చేయాలంటున్నారు కదా. ఏమోనండి బాబాయ్ గారు మాకు ఏం తెలదండి. మా ఊరు మాత్రం అలాంటి అన్నం పుణ్యం పనులు చేయరండి. ఇది చూసుకోవచ్చు, కుటుంబ సభ్యులు అయితే కన్నీరు పర్యంతం అవుతున్నారు. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు మేము ఎదుర్కోలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు ఇదే 20 లీటర్ల క్యాన్లు అలాగే 40 లీటర్ల క్యాన్లు కూడా చూడొచ్చు మనం. ఇలాంటి క్యాన్లలోనే పాలని నింపుకుని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి క్యాన్లలో ఇలాంటివి 4, అలాంటివి పెద్దవి చూడొచ్చు మనం. ఆ 40 లీటర్లవి చూడొచ్చు, ఈ 40 లీటర్లవి 2, ఈ చిన్నవి 4 మొత్తం అన్ని కలిపి ఆ గణేష్ అయితే పాలు విక్రయించడానికి తీసుకెళ్తారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా చూసుకున్నట్లయితే ఆ గణేష్ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఎటువంటి తప్పు మేము చేయలేదు, ఇక్కడ ఉన్న రైతులు కూడా మాకు బాసటగా నిలబడ్డారు, వారందరూ కూడా వచ్చి ఇలాంటి పరిస్థితి జరగడం ఏంటి, అసలు ఎప్పుడు మన కల్తీ అనేది మేము ఎరుగు అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా మరొకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఒకసారి వీళ్ళని అడుగుదాం. చూసుకుంటే అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు దాకా మీకు ఇలాంటి కల్తీ అనేది మాట ఎప్పుడు వినలేదు. అయితే ఇప్పుడు ఎవరైనా మీ వ్యాపారం దెబ్బతీయడానికి కానీ లేదంటే మీ అబ్బాయిని ఇరికించడానికి కానీ ఇలాంటిది ఏదైనా చేశారని అనుకుంటున్నారు? లేదండి బాబు ఎవరు తగాదాలు గట్రా ఉండమండి. ఎవరు అందరితో ఇష్టంగానే ఉంటాడండి. ఊళ్ళో కూడా ఆకు చేసుకోవచ్చు మీరు. ఎవరితోటి విరాగం పడ్డండి. ఎవరు కూడా అతను ఏమనరండి. ఎప్పుడు ఇలా జరగలేదండి బాబు. ఎప్పుడు జరగలేదండి. చూసుకోవచ్చు గణేష్ కి సంబంధించిన పిల్లలు కూడా వచ్చారు. ఒకసారి మనం వీళ్ళతో కూడా మాట్లాడదాం. తల్లి పాలు తాతావు, ఇంట్లోనే పాలు తాతావు నువ్వు? రోజు తాతావా? ఎన్ని తాగుతావు? పొద్దున్న సాయంత్రం తాతావా? ఎవరు ఇస్తారు పాలు? అమ్మ ఇస్తారా? పాలు నాన్న తీసుకొస్తారా పాలు? డాడీ తీసుకొస్తారా పాలు? అయితే ఇంకొక కుమార్తె కూడా ఉంది, ఒకసారి మాట్లాడదాం. ఓకే, వీళ్ళు కూడా ఇంట్లో పిల్లలు కూడా ఇక్కడ పాలే తాగుతారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే గణేష్ కుటుంబ సభ్యులు మాత్రం మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు అని ముక్తఖండంతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా మేము వ్యాపారం చేస్తున్నాం కానీ ఎప్పుడు ఇలాంటిది మాకు జరగలేదు,
కానీ ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనేది మాత్రం దేవుడికే తెలియాలంటూ కూడా దేవుడి పైన భారం వేసి చూస్తున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రశ్న. చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు పికెటింగ్ లో అయితే ఉంది. పూర్తిగా చూసుకున్నట్లయితే పోలీసు అధికారులు ఈ ప్రాంతాన్ని అంతా కూడా తమ అదుపులోకి ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల వారు ప్రస్తుతం అయితే బయటికి రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, ఈ రోడ్డు అంతా కూడా కాస్త నిర్మానుషంగా మారిపోయిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఒకసారి చూస్తే పోలీస్ పికెటింగ్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు పోలీసులు. ఏదైతే ఇక్కడ ప్రాంతంలో రైతులను కూడా ఇప్పటికే ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లీన్ గా కొంతమంది ఇల్లుని ఖాళీ చేసి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి, ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఇటు పక్కన కూడా మొత్తం అంతా కూడా క్లోజ్ చేసుకుని ఇంట్లోనే ఇళ్లకే పరిమితం అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా నిర్మానుషంగా మారిపోయిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎవరు కూడా బయటికి వచ్చే పరిస్థితి అయితే లేదు. మనం టోటల్ గా చూసుకున్నట్లయితే ఇటు పక్క నుంచి అటు పక్క వరకు కూడా రోడ్డు అంతా కూడా ఒక నిర్మానుషంగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. టోటల్ గా చూసుకున్నట్లయితే గణేష్ వ్యవహారం ఇంకా ఒకవేళ కాలు కల్తీ జరిగితే గనక ఏంటి అనే దానికోసం అయితే అందరూ ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాలే జరిగాయా లేదా నీళ్లు జరిగాయా అనేది అధికారులు తేల్చాలి. తేల్చకుండానే ఇట్లా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కృష్ణ. చూసుకున్నట్లయితే ప్రస్తుతం 11 మంది ఒక హాస్పిటల్లో చికిత్స చెందుతున్న వారైతే ఉన్నారు. ఈ కల్తీ పాలకు సంబంధించి ముగ్గురు అయితే ఇంకా వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వారి పరిస్థితి అయితే అలాగే కంటిన్యూ అవుతుంది. వెంటిలేటర్ మీద ఉన్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది ఆరోగ్యం అలాగే నిలకడగా ఉంది, కానీ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్క ఈ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది నార్మల్ అవ్వాలి అంటే డయాలసిస్ చేయాలి. అయితే డయాలసిస్ చేస్తున్నప్పటికీ కూడా ఈ మూత్రం అనేది రావడం లేదు అని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే డయాలసిస్ చేస్తారో ఆ డయాలసిస్ చేసిన వెంటనే కూడా ఆ పొట్ట మొత్తం వదిలవుతుంది. వదిలైన తర్వాత ఖచ్చితంగా మూత్రం వస్తుంది, కానీ ఆ మూత్రం రావట్లేదు. అదొక ప్రాబ్లం. ఆ ప్రాబ్లం వల్ల ఇంకా కూడా వాళ్ళు సఫర్ అవుతున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాకినాడ జీజీహెచ్ లో జాయిన్ అయిన ఎవరైతే రమణి ఉన్నారో ఆ రమణి కూడా ఈ రోజు మార్నింగ్ చనిపోవడం జరిగింది. తీవ్ర యూరిన్ ఇన్ఫెక్షన్ తోటి ఆవిడ జాయిన్ అయినట్టుగా కూడా అక్కడ డాక్టర్లు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కిడ్నీ ఫంక్షనింగ్ ఫెయిల్ అవడం తోటి వీరందరూ కూడా ముచ్చువాత పడినట్టుగా కూడా ఇప్పటికే అధికారికంగా ధృవీకరించారు. అయితే మొత్తం అందరికీ కూడా పాలు సప్లై చేసింది గణేషే కావడం తోటి ఖచ్చితంగా పాల్లో ఏదో కల్తీ జరిగి ఉందని కూడా వారు ప్రాథమికంగా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రశ్న.